రోజంతా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, షార్ట్స్ చూస్తూ నెటిజన్స్ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు ఆ సోషల్ మీడియా ఓనర్స్ మాత్రం కోట్లు సంపాదిస్తూ కోటల్లో దర్జాగా బతుకుతున్నారు. అసలు మార్క్ జుకర్బర్గ్ కంపెనీ కల్చర్ ఏంటో, వాళ్ళ దారుణాలేంటో ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో క్లియర్‌గా బయటపడ్డాయి. మెటా మాజీ సేఫ్టీ ఇంజనీర్, విజిల్ బ్లోయర్ అర్తూరో బెజార్ కోర్టు ముందు జుకర్బర్గ్ అండ్ మెటా అసలు రంగు బయటపెట్టాడు. పిల్లల సేఫ్టీ, హెల్త్ గురించి మాట్లాడడం ఆ కంపెనీలో ప్రాక్టికల్‌గా ఇంపాసిబుల్ అని చెప్పాడు. కెలరాడో, కెంటకీ, న్యూజెర్సీ ఇలా అమెరికాలోని మొత్తం 29 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ వీళ్ళ మీద పెట్టిన కేసులో ఈ నిజం తేలింది. పిల్లలకు మెంటల్ ప్రాబ్లమ్స్, సోషల్ మీడియా అడిక్షన్స్ వస్తున్నాయని తెలిసింది. మెటా కావాలని ఈ ప్రొడక్ట్స్ డిజైన్ చేసిందని కోర్టులో చెప్పారు. ఈ బేజార్ కోర్టులో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మెటా ఇచ్చిన సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉంటాయంటే, మీకు ఒక కార్ ఇచ్చి దానికి బ్రేకులు మాత్రం డిక్కీలో పెట్టినట్టు ఉంటుందని. బండి నడిపే ముందే ఆ డిక్కీ తెరిచి బ్రేకులు ఎత్తుక్కొని ఫిక్స్ చేసుకొని నడపాలన్నట్లు చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ లో క్విక్ మోడ్ అని, టేక్ ఏ బ్రేక్ అని ఫీచర్లు కూడా ఇలాంటివేనన్నారు. ఈ ఫీచర్ల మీద మెటా గొప్పలు చెప్పుకుంటుంది. బట్ కావాలనే ఫెయిల్ అయ్యేలా అలా డిజైన్ చేసిందట. ఇన్‌స్టాగ్రామ్ వాడే 13 ఏళ్ల లోపు పిల్లల విషయంలో డోంట్ ఆస్క్, డోంట్ టెల్ అనే పాలసీని అమలు చేసిందన్నారు. అంటే ఈ వయసు పిల్లలు ఇన్‌స్టా వాడుతున్నట్లు తెలిసినా యాప్ అడగదు. పిల్లలు కూడా చెప్పకపోతే చాలు అన్నది వీళ్ళ సిద్ధాంతం. నిజంగానే పిల్లలు యాప్ వాడటం ఆపాలని మెటా అనుకుంటే ఆ ఫీచర్ వల్ల ఎంతమంది వాడటం మానేశారో మానిటర్ చేయాలి కదా. బట్ వీళ్ళకు కావాల్సింది పిల్లల టైం, వాళ్ళ మానసిక ప్రశాంతతను తెగ నమ్మి లాభాలు దండుకోవటం మాత్రమే. జుకర్బర్గ్ ఆఫీస్ గోడల మీద మూవ్ ఫాస్ట్ అండ్ బ్రేక్ థింగ్స్ అని పోస్టర్లు ఉంటాయట. అంటే ప్రొడక్ట్స్ ను ముందుగా మార్కెట్లోకి పంపించేస్తే మధ్యలో పిల్లల జీవితాలు బ్రేక్ అయినా, మానసిక ప్రశాంతత పాడైనా వీళ్ళకి సంబంధం లేదు. సేఫ్టీ అనేది వీళ్ళకి ఎప్పుడూ లాస్ట్ ఆప్షన్ అట. ఇంకా దారుణం ఏంటంటే, పిల్లలకయ్యే సైకలాజికల్ హార్మ్ ని కవర్ చేయడానికి దొంగ లెక్కలు చూపించేవాళ్ళంట. ఒక 100 మంది పిల్లల్లో 31 మంది యాంగ్జైటీ తగ్గి, 30 మందికి యాంగ్జైటీ పెరిగితే 31 మందికి తగ్గుతుంది కాబట్టి మేము మంచే చేస్తున్నాం అని లెక్కలు మాట్లాడేవాళ్ళట. పిల్లల ప్రాణాలతో, వాళ్ళ బాధతో వ్యాపారం చేస్తూ వాళ్ళకి కలిగే నష్టాన్ని జీరోకి తీసుకురావటం మానేసి ఈ దొంగ లెక్కలు చెప్తున్నారు. మెటా ఓనర్ మార్క్ జుకర్బర్గ్ అండ్ టీమ్ ఏమంటున్నారంటే, మేం కూడా రీసెర్చ్ చేస్తున్నాం, పిల్లల వెల్ బీయింగ్ కోసం వర్క్ చేస్తున్నాం అని కలరింగ్ ఇస్తున్నారు. బట్ అదంతా పచ్చి అబద్ధమని, సొంత రీసెర్చ్ లోనే పిల్లలకు హాని జరుగుతుందని తెలిసినా ఆ రిపోర్ట్లను దాచిపెట్టారని అటార్నీ జనరల్స్ క్లియర్ గా చెప్పేశారు. పిల్లలకు మెంటల్ హెల్త్ పాడు చేసి వాళ్ళను యాప్స్ కి బానిసలుగా మార్చి కోట్లు పిండుకోవటం ఏ రకమైన బిజినెస్? జుకర్బర్గ్ తయారు చేసిన ఈ డిజిటల్ పాయిజన్ వల్ల లక్షలాది మంది పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. కోర్టులు, గవర్నమెంట్లు వీళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకోకపోతే ఈ సోషల్ మీడియా రాక్షసులు ఇంకా తెగబడతారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన ఇంట్లో పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారో, ఎంతసేపు స్క్రోల్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. ఈ మెటాగాల సేఫ్టీ ఫీచర్లను నమ్ముకుంటే మన పిల్లల భవిష్యత్తు డిక్కీలో పడ్డట్టే. ఈ దారుణమైన మెటా కంపెనీ డ్రామాల మీద, మార్క్ జుకర్బర్గ్ కంపెనీ కల్చర్ మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.